ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభునామములో శుభములు. యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనం. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని అంటున్నారు ప్రభు. దేవుడు విశ్వాసులను కాపాడుతూ ఉండవలసిన కారణం ఒకటి ఇక్కడ కనిపిస్తున్నది. వారింకా లోకంలో ఉన్నారు. దేవుడు వారిని లోకం నుంచి ఎన్నుకున్నాడు. వారు లోకానికి చెందినవారు కారు, కానీ వారు ఇంకా లోకంలోనే ఉన్నారు. లోకం వారిని ద్వేషిస్తూ ఉంది. 14వ వచనంలో నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు, కనుక లోకము వారిని ద్వేషించును అంటున్నాడు ప్రభు. అవును, లోకం మనల్ని ద్వేషిస్తుంది. లోకం నిండా విషమ పరీక్షలు, దుష్ప్రేరణలు, మోసపుచ్చే ఆత్మలు, అపాయాలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ దేవుని బిడ్డలను కష్టపెట్టడానికి ప్రయత్నం చేస్తాయి. 1 పేతురు 5:8 మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు అంటున్నాడు పేతురు. లోకంలో ఉన్న అసత్యం సత్యానికి, నమ్మకానికి, దేవుణ్ణి ప్రేమించడానికి, విశ్వాసకి, వీటన్నిటికీ విరోధి. లోకం దేవునికి విరోధి. కాబట్టి దేవుని నమ్ముకున్న బిడ్డలకు కూడా లోకం విరోధి. ఆత్మీయంగా చూస్తే లోకం చీకటితో, మురికితో నిండిన ప్రదేశం. దానిలో మనము అశుద్ధమైపోతాం, దారి తప్పుతాం. విశ్వాసులైతే తరచుగా బలహీనులుగా, తెలివి తక్కువ వారుగా ఉండి తమ భ్రష్ట స్వభావాలతో పెనుగులాడుతూ ఉంటారు. వారిని లోకానికి, సైతానికి పట్టి ఇవ్వబూనుకునేదేదో వారిలోనే ఉంటుంది. దాని సంగతి రోమీలకు రాస్తూ పౌలు 7:23 పాప నియమము అని ప్రస్తావించాడు. దేవుని నమ్ముకున్న బిడ్డల్లో కూడా పాప నియమం అనేది ఉంటుంది. శారీరక నియమం, అది దేవునికి వ్యతిరేకమైనది. అది విశ్వాసి శరీరంలో దేవునికి విరోధంగా పోరాడుతూనే ఉంటుంది. ఇలాంటప్పుడు విశ్వాసులు భద్రంగా ఎలా ఉండగలుగుతారు? తన కుమారుని ప్రార్థనలకు జవాబుగా దేవుడు వారిని కాపాడుతాడు. అందుకే వారికి పూర్తి భద్రత ఉంది. ఆయన సర్వశక్తి వారి పక్షంగా పనిచేస్తూ ఉన్నది. అందుకే వారు భద్రంగా ఉంటాడు. ఆయన కుమారుడు మన కొరకు ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఆయనను ఆశ్రయిద్దాం. దేవుని స్తోత్రం. ఆమేన్.